వ్యర్థాలన్నింటినీ కూడా క్లీన్ చేయడం జరిగింది. ఈ ఆపరేషన్ క్లీన్ స్వీప్ మొట్టమొదట పోయిన వారంలో లక్ష్మీపురం జంక్షన్ చేపల మార్కెట్ దగ్గర క్లీన్ చేయడం జరిగింది. ఇది రెండో వారం. ఈ రెండో వారంలో ఈ కాలువలు, నల్లాలు, చెత్తలు ఎక్కడెక్కడ బ్లాక్ అయిందో అవన్నీ క్లీన్ చేయడం, ఈ వాటర్ కాలుష్యమైన వాటర్ ఎక్కడ స్టాగ్నెట్ కాకుండా క్లీన్ చేయడం, ఇవన్నిటినీ కూడా మున్సిపల్ అధికారులు దాదాపు 1000 మంది అధికారులతో కూడా ఈరోజు క్యాంపింగ్స్ జరుగుతుంటూ ఈ ఏరియా అంతా కూడా పరిశుభ్రత కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ యొక్క ముఖ్య కార్యక్రమంలో ఇది నెల రోజులు ఈ కార్యక్రమం జరుగుతుంది. గౌరవ మున్సిపల్ కమిషనర్ గారు ఆధ్వర్యంలో ఇవన్నీ కూడా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మన బీజేపీ రాష్ట్ర నాయకులు, తిరుపతి తిరుమల దేవస్థాన బోర్డు సభ్యులు భానుప్రకాష్ గారు, తిరుపతి జిల్లా బీజేపీ అధ్యక్షులు సామంచ శ్రీనివాస్ గారు, అదేవిధంగా మన రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ సుగనమ్మ గారు, రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ మన సదాశివం గారు, ఇంకా చాలామంది పెద్దలు అందరూ కూడా రావడం జరిగింది. ఈ వార్డు డివిజన్ ఇన్ఛార్జ్ ధనంజయ రెడ్డి గారు, అందరూ కూడా అందరూ కూడా వీళ్ళందరూ కూడా రావడం చాలా సంతోషం అనేసి కూడా తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమం నెల రోజుల పాటు జరుగుతుంది. ఇది గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ఈ ఆదేశాల ప్రకారం ఇవన్నిటిని కూడా ఈ నెల రోజుల కార్యక్రమం వారంలో ఒక రోజు ఈ అటువంటి పరిశుభ్రత కార్యక్రమాన్ని కూడా చేపడుతున్నామనేసి కూడా తెలియజేస్తుంది.